ప్రేమ వలపు 4వ భాగం. నాకు ఒక 40 రోజుల పాటు మీ ఇంట్లో చోటు కావాలి. తరువాత మీకు ఏ ప్రాబ్లం సృష్టించకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నేను ఇక్కడికే ఎందుకు వచ్చాను? నా ప్రాబ్లం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలేమి అడగొద్దు. మళ్ళీ ఆ గొంతులో అదే పొగరు. నువ్వు ఏమి అనుకుంటున్నావో నాకు బోధపడడం లేదు. కానీ నిన్ను ఈ ఇంట్లో నుండి బయటకి పంపించేయడం నాకు చిటికలో పని. తనలో కోపం ఇంకా ఎక్కువైపోతూ ఉంటే అన్నాడు మదన్. నేను నీ అన్నావదినలకి మనం లవర్స్ అని చెప్పాను. నన్ను చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. నన్ను ఇంట్లో నుంచి పంపించేయడం నీకు అంత తేలికగా అయ్యే విషయానికి కాదు. మోహంలో అదే స్థిమితం, మాటల్లో అదే పొగరు. విషయానికి పూర్తిగా తెలీక మా వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎంత త్వరగా మా వాళ్ళకి అసలు విషయానికి చెప్పి నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటించేస్తానో చూస్తూ ఉండు. కోపంగా వెనక్కి తిరిగాడు మదన్. జస్ట్ ఏ మూమెంట్. తన గొంతు విని వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశాడు మదన్. ఇంకొక సమయంలో అయితే ఆ పెదాల మీద చిరునవ్వు ఏంతో మధురంగా అనిపించి ఉండేది. కానీ ప్రస్తుతం పూర్తి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంది. నీకంత కోపం తెప్పించిన అమ్మాయి నీ ఇంటికొచ్చి నీతో ఇలా మాట్లాడుతుంది అంటే తను ఏ సపోర్ట్ తో మాట్లాడుతోందో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? ఇంతకీ నువ్వు చెప్పదలుకున్నది ఏమిటి? తనకి దగ్గరగా వచ్చి మొహంలోకి చూస్తూ ఇంకా కోపంగా అడిగాడు మదన్. కూచుని మాట్లాడుకుందామా? కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. అక్కడే ఉన్న బెడ్ దగ్గరకి వెళ్ళి ఎడ్జిలో కూలబడుతూ అంది సుస్మిత. నీతో గంటల తరబడి డిస్కషన్ పెట్టుకునే ఓపిక నాకు లేదు. ఇంతకీ ఏమిటి నీ ధైర్యం? తనకి దగ్గరికి వెళ్ళి మరోసారి తన మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్. ఇప్పుడు కోపంతో పాటు ఏదో భయం మొదలైంది. ఇట్స్ ఓకే దెన్. చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకుని గట్టిగా ఆవలించి అంది సుస్మిత. నేను ఈ ఇంటికి వచ్చి ఫస్ట్ నీ క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పాక నన్ను చాలా వార్మ్ గా రిసీవ్ చేసుకున్నారు మీ అన్న వదిన. తరువాత మీ వాళ్ళకి మనిద్దరం లవర్స్ అని కూడా చెప్పేశాను. అదొక ప్లెజెంట్ షాక్ వాళ్ళకి. అఫ్ కోర్స్ ఒక రిజర్విడ్ టైపు నీలాంటి అబ్బాయికి నాలాంటి అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ గా ఇంకా లవర్ గా ఉందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే అనుకో. కానీ నాలాంటి అందమైన అమ్మాయి చెప్పాక నమ్మకపోవడానికి మనస్కరించలేదు వాళ్ళకి. కాస్త రిఫ్రెష్ అయ్యాక నన్ను రెస్ట్ తీసుకోమని ఈ రూంలోకి పంపించారు. మామూలుగా అయితే పంపించరేమో కానీ నీ లవర్ని అని కూడా చెప్పాను కదా. నీ చెత్తవాగుడు ఆపి నన్ను దేనితో బ్లాక్ మెయిల్ చెయ్యాలని ఆలోచిస్తున్నావో అది చెప్పు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మదన్కి. వాట్? అప్పుడే నేను నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యబోతున్నానని కనిపెట్టసావా? చాలా ఇంటెలిజెంట్వి నువ్వు. ముందు విషయానికి రా. కోపంగా అరిచాడు మదన్. తన నవ్వు ఎంతో అందంగా అనిపిస్తూ ఉన్నా పీక పిసికి చంపాలన్నంత కోపంగా ఉంది. మదన్ కి అసలు డైరీ రాయడమే ఒక తెలివి తక్కువ పని, టైం వేస్ట్. అందుకనే నేను డైరీ ఎప్పుడూ రాయను. ఒకవేళ రాయాలని అనిపించినా అలాంటి విషయాలన్నీ డైరీలో అస్సలు రాయకూడదు. ఒకవేళ రాసినా ఆ డైరీ ఎవరి చేతిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచాలి. ఇది నా రూమ్. ఇందులోకి నేను నా వాళ్ళు తప్ప ఎవరూ రారు. వచ్చినా నా వాళ్ళెవరూ మేనర్స్ లేకుండా ఇంకొకళ్ళ డైరీ తీసి చదవరు. తన అనుమానం నిజం అయింది. తనని దేనితో బ్లాక్మెయిల్ చెయ్యబోతూ ఉందో బోధపడిపోయింది మదన్కి. నీ మాటలు నమ్మి నిన్ను నా రూంలో రెస్ట్ తీసుకోమంటే మేనర్స్ లేకుండా నా డైరీ తీసుకుని చదవడమే కాకుండా నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని చూస్తావా? కానీ ఆ డైరీలో నేను భయపడాల్సినట్టుగా ఏమీ లేదు. నువ్వా చిట్టిరాణిని వంతెన మీద నుండి నదిలోకి తోసి చంపేశావు. ఇది నువ్వు భయపడాల్సిన విషయానికి కాదా? షట్ అప్. కోపంగా అరిచాడు మదన్. అసలు జరిగిందేమిటో అందులో చాలా క్లియర్ గా రాశాను. అది చదవలేదా? తను పెనుగులాటలో నదిలో పడిపోయింది. నేను తొయ్యలేదు. నువ్వలా చెప్తే ఎవరు నమ్ముతారు బాస్? ఏదో శిక్ష నుండి తప్పించుకోవడానికే డైరీ అలా రాసావు ఇంకా అలా చెప్తున్నావు అనుకుంటారు. నీ అదృష్టం ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరూ చూడలేదు. కానీ ఆ డైరీలో ఆ విషయానికి ఎవరి కంటపడ్డా చాలా ప్రమాదం. మోరోవర్ మొత్తం మీ ఇద్దరి కథ అంతా
ఆ డైరీలో చాలా క్లియర్గా రాసేశావు. మై గాడ్. అక్కడున్న కుర్చీలో కూలబడి తన తలని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. మదన్. ఒక్క 40 డేస్ ఓపిక పట్టు. ఆ డైరీ నీ చేతుల్లో పెట్టి నా దారిని నేను పోతాను. ఇద్దరికీ ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం బ్రతిమాలే ధోరణిలో అంది సుస్మిత. మా ఇంట్లో 40 డేస్ ఆశ్రయానికి నువ్విలా నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను మామూలుగా అడిగినా ఒప్పుకునే వాడిని. ఒక అమ్మాయి ఆశ్రయం కావలనంటే కాదనేంత కుసంస్కారిని కాదు. కుర్చీలో వెనక్కి జరగిలబడి అన్నాడు మదన్. ఆ చూసాగా. నన్ను చూడగానే నీ రియాక్షన్. నీ మాటలు నేను నమ్మను. ఈ 40 డేస్ అయ్యే వరకు ఆ డైరీ నా దగ్గర ఉండాల్సిందే. దృఢంగా అంది సుస్మిత. మహా అయితే ఆ డైరీ నీ సూట్ కేసులో పెట్టి ఉంటావు. కావాలంటే ఆ డైరీ ఇప్పుడే నేను తీసుకుని డిస్ట్రాయ్ చెయ్యగలను. కుర్చీలోనుంచి లేచాడు మదన్. నేను మీ అన్న వదినలకి, ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా వంతెన మీద నీకు చిట్టిరాణికి పెనుగులాట జరిగిందందని, అప్పుడు నువ్వు తనని నదిలోకి తోసేశావని చెప్పగలను. అఫ్ కోర్స్, వేరే ప్రూఫ్ లేకపోయినా నీ మీద స్ట్రాంగ్ డౌట్ రావడానికి అది చాలు కదా. అదే దృఢత్వంతో అంది. యు డెవిల్. నీలాంటి అమ్మాయినా ఒకప్పుడు కావాలనుకున్నాను. అనుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఎందుకో సుస్మితని అసహించుకోవాలన్నా అసహ్యం కలగడం లేదు. అలా మాట్లాడుతూ ఉన్నా, అలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నా కూడా తనెంతో అందంగానే కనిపిస్తూ ఉంది. 40 డేస్, జస్ట్ 40 డేస్. దిస్ ట్రబులింగ్ థింగ్ విల్ బీ ఓవర్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. అంటిల్ దెన్ జస్ట్ ట్రై టు బీ ఏ గుడ్ బాయ్. బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంటూ అంది సుస్మిత. నేను మీ అన్న వదినలకి నేనిక్కడ ఒక 40 డేస్ ఉండబోతున్నానని చెప్పలేదు. ఆ చెప్పే బాధ్యత నీదే. ఇప్పటికింకా ఒకవేళ వాళ్ళు నేను నీ లవర్ని అని కన్విన్స్ కాకపోతే అలా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. మరియు తను మనింట్లో 40 రోజులు కాదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చేసింది నాకు. మదన్ చెప్పింది వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకు ఎందుకు చెప్పలేదు? మాకు కావాల్సిందల్లా నీ ఆనందమే కదా. ఆ సమయంలో కిచెన్లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా ఉన్నారు. అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా 1-2 సంవత్సరాలు బాచిలర్ గానే ఉండాలని ఉంది. అలా చెప్పాలని తట్టినందుకు ఆనందపడ్డాడు మదన్. నేను ఇప్పుడు అదే మాట అనబోతూ ఉన్నాను. మీరిద్దరూ లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు విషయానికి నాకు తెలియదు కానీ నీకప్పుడే 25. మదన్ అన్నయ్య ముకుందం అన్నాడు. ఏమైనా బ్రదర్ నీకు చక్కగా సరిపడే అమ్మాయిని ఎంచుకున్నావు. కంగ్రాట్యులేషన్స్. వంశీ అన్నాడు. మిగతా స్టోరీ 5వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో